మీ పేరేంటండి? నాగరాజు. నాగరాజు. నాగరాజు గారు, ఇప్పుడు హైదరాబాద్ లో చెరువులు ఆక్రమించి కట్టిన వాళ్ళు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కానీ ఎన్ని కూడా కూల్చేస్తున్నారంట రేవంత్ రెడ్డి గారు, హైడ్రా రంగనాథ్ గారు. దీన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది? ఇది ఇప్పటికైనా సరే తెలుసుకున్నారనిపిస్తుంది అంతే. ఇది ఎప్పుడో చేయాల్సిన పని. బెటర్ లేట్ దెన్ నెవర్. ఇప్పుడైనా సరే స్టార్ట్ చేశారు, బట్ ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. దిస్ ఓన్లీ ది బిగినింగ్. ఇంకా చాలా ఉన్నాయి. అయితే నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఆక్రమిత స్థలంలో కాలేజీలు కానీ స్కూల్స్ కానీ కట్టి ఉన్నాయి అనుకోండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, దాన్ని ఏం చేయమంటారు? ఏం చేస్తారండి, ఆటోమేటిక్ గా ఫీజు కలెక్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ దాంట్లో కన్నా షిఫ్ట్ చేయాలి, లేదు రెంటల్ బిల్డింగ్స్ లో కన్నా షిఫ్ట్ చేయాలి, తప్పదు. కానీ ఆ బిల్డింగ్స్ అయితే తీసేయాలి, ఆల్టర్నేటివ్ చూపించాలి. ఫీజు అయితే లక్షల్లో తీసుకున్నారు కదా, వేరే ఆల్టర్నేటివ్ చూపించాలి వాళ్ళు. బిల్డింగ్ అందులో ఉంది కాబట్టి ఇంకొక పర్పస్ చూపించి ఉంచడం అనేది దట్స్ నాట్ కరెక్ట్. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా సరే కూల్చేయమంటున్నారు. కూల్చేయమంటలో ఫస్ట్ వెకేట్ చేయండి, వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఛానల్ చూపించండి. ఐదర్ గవర్నమెంట్ లో అన్న ప్రొవిజన్ ప్రొవైడ్ చేయాలి, లేదు వాళ్ళు తీసుకున్న ఫీజులు ఉన్నాయి కాబట్టి రెంటల్ దాంట్లో కన్నా షిఫ్ట్ చేయండి ప్రెమిసెస్. అదర్వైజ్ వాట్ ఎవర్. కానీ వాళ్ళ కెరియర్ డిస్టర్బ్ కాకూడదు. అట్లా అని మన సిటీ కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు దీని మూలంగా దాని మూలం కాదు, ఏదో దాని మూలంగా అయితే ముందుకు వెళ్ళాలి. అయితే రేవంత్ రెడ్డి గారికి దీనివల్ల బ్యాడ్ నేమ్ రావడానికి అవకాశం ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. అలా ఏమనిపించట్లేదు, నెవర్. ఇప్పటికైనా సంబడి హాస్ టేకెన్ ఎ డేర్ స్టెప్. ఒకళ్ళైనా ముందుకు వచ్చారు, ఇది ఎప్పుడో చేయాల్సిన పని. ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ కూల్చేతల గురించి? ఇట్స్ అ గుడ్ మూవ్, వెరీ గుడ్ మూవ్, బోల్డ్ మూవ్. చాలా ధైర్యంగా ముందు అడిగేస్తారు. అయితే దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయంటారా? సో ఫార్ ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు దాకా అయితే లేదు, అలా రాదు కూడా. చేయాల్సిన పని ఇప్పుడు దాకా ఎవరు చేయని పని ఆయన చేశారు. ఇంకా మంచి పేరు రావాలి, వస్తుంది కూడా. మీ పేరేంటండి? నా పేరు రాములు అండి. రాములు గారు, ఇప్పుడు హైదరాబాద్ లో చెరువులు ఆక్యుపై చేస్తున్న బిల్డింగ్లన్నీ కొట్టేస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది అంటారు? తీసేయాలి సార్ అది. దాని వల్ల మొత్తం ప్రకృతి వైపరీత్యం చెంది మొత్తం వరదలన్నీ ఇళ్లకు వచ్చేసి మొత్తం హైదరాబాద్ అంతా ఆగమవుతాం సార్. రాజధాని సార్ ఇది, తెలంగాణలో ఏకైక రాజధాని మనది హైదరాబాద్ అనేది. పెద్ద పట్టణం సార్ ఇది. ఈ పట్టణాన్ని ఇట్లా ఆక్రమించి మొత్తం సర్వనాశనం చేసింది సార్. మొత్తం భూస్వాములు ఎలా పేదలు ఇవ్వలేరు సార్, మొత్తం బడా భూస్వాములే ఉన్నారు సార్. వాళ్ళని ఖచ్చితంగా ఆక్యుపై చేసేయాలి, మొత్తం తొలగించాలి సార్, తొలగించాలి సార్. అంటే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక చెరువు ఆక్రమించుకుని ఏదన్నా కాలేజీ కట్టారండి, కాలేజీ కానీ స్కూల్ కానీ, అప్పుడు దాన్ని కూడా కూల్చేయమంటారా వదిలేయమంటారా? దాన్ని లేదు సార్, సమాజానికి పనికొచ్చేది ఏదైనా ఉంచాలి సార్. సమాజానికి పనికొచ్చేది అది ఏదైనా బట్టి ఉంచాలి. కాలేజీ లాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని పునర్పరిశీలన చేయాలి సార్. అది ఖచ్చితంగా చేసి దాన్ని అలా, నా ఒపీనియన్ మాత్రం దాన్ని అలాగనే ఉంచితే బాగుంటుంది సార్. కానీ ప్రైవేట్ గా ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళని మాత్రం ఉక్కు పాదంతో వాళ్ళని తీసేయాలి సార్. దీనివల్ల రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వస్తుంది అంటారా? ఏం రాదు సార్, ఏం రాదు. ఇది మంచి మంచి ధైర్యం చేసింది సార్. అసలు చేయాలి, ఇది ఎప్పుడో చేయాలి సార్. ఇది తెలంగాణ వచ్చిన 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం సర్వనాశనం సార్. హైదరాబాద్ అంతా మొత్తం దోపిడీలే సార్. మొత్తం టోటల్ గా ఆక్యుపై చేసుకున్నారు, మొత్తం బడాబాబులే. దీంట్లో ఎవ్వరు పేదోడు ఇవ్వలేడు సార్. దీనివల్ల రేవంత్ రెడ్డికి ఏం కాదు సార్. దీనివల్ల రేవంత్ రెడ్డి రేటింగ్ బాగా పెరుగుతుంది సార్. ఇంకా మంచి పేరు రావడానికి అవకాశం. అవును సార్, బాగుంటది, మంచి పేరు వస్తుంది సార్. ఇప్పుడు హైదరాబాద్ లో మనకు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చారండి ఎవరో హైదరాబాద్ వాళ్ళు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో హైదరాబాద్ కి కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీకి సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం అంటారు? ఇదేం సార్, అట్లా ఏమి ఉండదు సార్. జనాలు కూడా బాగా ఆలోచన చేసింది సార్. బాగానే నెక్స్ట్ హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి దీని వల్ల బాగా పుంజుకుంటాడు సార్, బాగా పుంజుకుంటాడు సార్. అప్పుడు తక్కువ వచ్చినంత మాత్రాన ఇందులో ఇబ్బంది పడవలసిన లేదు. బయట అంటే రూరల్ లో ఎట్లయితే పుంజుకున్నాడో హైదరాబాద్ లో రేపు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా రేవంత్ రెడ్డికి మంచి రేటింగ్ ఉంటుంది సార్. అవును సార్. అంటే ఇక రేవంత్ రెడ్డి గారి నుంచి ఏం కోరుకుంటున్నారు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి? రేవంత్ రెడ్డి దూకుడు ఇలాగే కొనసాగించాలి సార్. అంటే దూకుడు అంటే ఆయన ఏదో సొంతగా ఆయన కావాలని కాదు, వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది, దాన్ని చక్కబెట్టడం కోసం దూకుడుగా ప్రయత్నం చేస్తున్నాడు సార్. కాబట్టి రేవంత్ రెడ్డి ఇలాగనే కొనసాగించాలి సార్. కొనసాగిస్తే తెలంగాణలో కొంచానికి కొంచెమైనా మనం న్యాయం చేయగలుగుతాం సార్. మీ పేరేంటండి? నా పేరు షేక్ అయ్యూబ్ హుస్సేన్. నేను గచ్చిబౌలిలో ఉంటాను. ప్లస్ ఇది చెరువులో అదే డిస్మెంటల్ నడుస్తుంది కదా, అదే బాగానే ఉంది ఫ్యూచర్ కోసం. ఎందుకంటే ఇది ఫ్లడ్స్ అన్ని వస్తాయి కదా, అదే రాదు. సో దానికోసం అదే గవర్నమెంట్ డిసిజన్ ఓకే ఉంది, కానీ కరెక్ట్ గా చేయాలి. మీన్స్
వేరే వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా అదే చేయాలి. అదే నా డౌట్ ఏంటంటే ఒకవేళ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఆక్రమించుకుని కట్టారు కూడా, చెరువులు ఆక్రమించుకుని అవి కొట్టమంటారా వద్దంటారా, అవి కూల్చేయమంటారా లేదంటారా? వాళ్ళకి వేరే ప్లేస్ ఇవ్వాలి అట్లీస్ట్, వేరే ప్లేస్. ఎందుకంటే FTL లెవెల్ పక్కా ఉండాలి అదే దానికోసం. ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి ఇట్ ఈస్ ఫర్ ద పబ్లిక్ డిఫరెంట్ లొకేషన్ హ్యాస్ టు బి గివెన్, డిఫరెంట్ లొకేషన్ హ్యాస్ టు బి గివెన్ టు దేమ్. అయితే రేవంత్ రెడ్డి గారికి దీని వల్ల బ్యాడ్ నేమ్ రావడానికి అవకాశం ఉందా? చెడ్ నేమ్ రాదు. పబ్లిక్ అన్ని ప్రేస్ చేస్తున్నారు, బాగుంది, అతను పూడుతున్నారు. అంటే ఇంకా రేవంత్ రెడ్డి గారి నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? అదే మంచి వర్క్ చేయాలి అంతే. అంటే మంచి అంటే ఏం కావాలి ఇంకా? అదే పబ్లిక్ కోసం ఇది ఫ్లడ్స్ ది ప్లస్ అదే ముసా రివర్ ది కూడా ఫ్యూచర్ ప్లాన్ బాగానే ఉంది. అది అయితే మనకి మన సిటీ మంచిగా ఉంటాయి. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు? భవిష్యత్తు కేసీఆర్ పరిస్థితి ఏంటంటారు? అదే స్ట్రగల్ చేసి మళ్ళీ రావచ్చు. మళ్ళీ ఏమేమి మిస్టేక్ జరిగింది అదే చూడాలి వాళ్ళు, జాబ్స్ కోసం అది అన్ని చూసుకొని చేయవచ్చు. మీ పేరేంటండి? నా పేరు అభిరామ్. అభిరామ్ గారు, ఇప్పుడు హైదరాబాద్ లో బిల్డింగ్లు అంటే చెరువులు ఆక్యుపై చేసిన బిల్డింగ్లు కొట్టేస్తున్నారు, దీనిపై మీకు ఏమనుకుంటున్నారు? మీకు ఏమనిపిస్తుంది? అంటే ఈ చెరువులను ఆక్యుపై చేసి FTL ల్యాండ్స్ లో ఈ బిల్డింగ్లు కానీ వెంచర్లు కానీ లేకపోతే విల్లాస్ కానీ ఏవైతే కట్టారో గత 10, 15, 20 సంవత్సరాల నుంచి, అంటే వీటి వల్ల మనం చూస్తున్నది ఏంటంటే, మనం ఎంతసేపు ఇప్పుడు ఏదో హైడ్రా వచ్చింది, వీళ్ళేదో ఇవన్నీ బిల్డింగ్లు అక్రమ కట్టడాలు కూల్చేస్తున్నారు, లేకపోతే ఇది రాజకీయ కక్షతో అని అనుకుంటున్నాం. కానీ అది కాకుండా మనము ఈ మధ్య కాలంలో అంటే ఒక లాస్ట్ ఎప్పుడైతే గట్టి వర్షాలు కూడా అవసరం లేదు, నార్మల్ వర్షాలు వస్తే కూడా నాలాల్లో కొట్టుకుపోయి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చాలా అంటే మనం అంతా చెప్పలేదు, చిన్న విషయం కాదు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ FTL ల్యాండ్స్ కానీ లేకపోతే ఈ చెరువులకు సంబంధించిన అంటే పుట్టలు కానీ చెరువులు కానీ నాలాలు అంటే వీటన్నిటిలో అక్రమ కట్టడాలు కట్టడం వల్లనే జరిగిండొచ్చు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే రాజకీయాలకు అతీతంగా కూడా అంటే వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని కాకుండా ఎవరైతే ఈ FTL ల్యాండ్స్ లలో అక్రమ కట్టడాలు కట్టారో ఖచ్చితంగా ఇవన్నీ కూలగొట్టి, ఇది ఒకటేసారి కూలగొట్టడం కాకుండా ఇన్ ఫ్యూచర్ లో కూడా ఇలా అసలు కట్టకుండా గవర్నమెంట్ అధికారులు కూడా, ఎందుకంటే వాళ్ళు ఎంతో మంది ఇంతకుముందు పర్మిషన్స్ ఇచ్చారు కదా మనకు, సో వాళ్ళను కూడా నిందితులుగా చేర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతో మంది కొనుక్కుంటుంటారు, లేకపోతే కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లోయర్ అండ్ వాళ్ళు కానీ కొన్ని బిల్డింగ్లకు లేకపోతే వెంచర్లలోనూ ఫ్లాట్లను ఉండింటారు కదా. సో ఈ పర్మిషన్స్ ఇచ్చిన వీళ్ళందరినీ కూడా బాధ్యులుగా చేయాలని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ఆక్రమించుకున్న వాళ్ళ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఉన్నాయనుకోండి, అవి ఏం చేద్దాం అంటారు? మనకు రీసెంట్ గా నేను నిన్ననే అనుకుంటాను రంగనాథ్ గారు చెప్పినట్టు ఏంటంటే వాళ్ళు అక్రమ కట్టడం అయితే రాంగ్, నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే స్కూల్స్ కానీ కాలేజెస్ ఉంటే విద్యార్థులు ఇమీడియట్ గా కూల్చేస్తే వాళ్ళు నష్టపోతారనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కొద్దిగా టైం ఇచ్చి ఖచ్చితంగా కూలగొడతామన్నారు, కూలగొట్టాల్సిందే, నో డౌట్ ఎట్ ఆల్. అది దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చెడ్డ పేరు రావడానికి అవకాశం ఉందంటారా? రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు అనడానికంటే కూడా అంటే ఇది చెడ్డ పేరు ఎలా వస్తుంది అంటే ఇక్కడ చాలా మంది అంటే ఆరోపణలు చేస్తున్నారు. బిల్డింగ్లు ఎవరైతే బాధితులు అనుకుంటున్నాము అంటే వాళ్ళ కట్టడాలు కూల్చోసిన వాళ్ళు మీ పార్టీ వాళ్ళని కూడా అంటే రేవంత్ రెడ్డి సొంత పార్టీ వాళ్ళని కూలగొట్టట్లేదు, ఎంతసేపు ఆపోజిషన్ TRS కానీ లేకపోతే వేరే పార్టీ వాళ్ళని కూలగొడుతున్నాడు అంటున్నారు కదా. వాళ్ళకంటే పార్టీలకు అతీతంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి అందరికి ఎవరున్నా సరే వాళ్ళందరి కూలగొడితే అలాంటి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఏం లేనే లేదు. మరి దీనివల్ల కాంగ్రెస్ కి ఏమైనా చెడ్డ పేరు వస్తుంటారా, మంచి పేరు రావడానికి అవకాశం ఉంటారా? వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఎవరైనా అక్రమ కట్టడం ఉంటే వాళ్ళది కూలగొడితే చెడ్డ పేరు ఏమి రాదు. ఓన్లీ వాళ్ళ పార్టీలది పక్కకెట్టేసి అంటే కాంగ్రెస్ కాకుండా మిగతా వాళ్ళది కూల్చోగొడితే ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుంది. మరి ఇంకా రేవంత్ రెడ్డి గారు గురించి ఇంకేం కోరుకుంటున్నారు ఆయన దగ్గర నుంచి మీరు? రేవంత్ రెడ్డి గురించి అంటే ఇంకా అంటే ఈ హైదరాబాద్ అన్న బ్రాండ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే మిగతా సంక్షేమ పథకాలు లేకపోతే ఫ్యూచర్ పర్స్పెక్టివ్ లో హైదరాబాద్ ఇంకా ముందుకు హైదరాబాద్ అనే కాదు హైదరాబాద్ తో కూడిన తెలంగాణను ఇంకా ముందుకు తీసుకెళ్తున్న అవసరం ఉంది. అంటే ఇప్పుడు జస్ట్ మనకు దాదాపు 1 year కూడా కాలేదు, 7-8 months అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇంకా ఫ్యూచర్ పర్స్పెక్టివ్ లో అంటే ఇప్పుడే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, 20, 30, 40 years తర్వాత మనం ఎలా ఉండబోతాము, ఏంటి, ఎలాంటి అవసరాలు ఉంటాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు దృష్టి సారించి ముందరికెళ్తే బాగుంటుంది. మొన్న హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి, హైదరాబాద్ మొత్తం అంతా కార్పొరేషన్ మొత్తం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీకి అంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ బీజేపీ ఏదికి గెలవడానికి అవకాశం ఉందంటారు? మీరు అంటే ఒక ట్రిక్కీ సిచ్యువేషన్
హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలకు మాత్రం బీఆర్ఎస్ కి ఇచ్చారు. మిగతా రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. అంతకుముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో చూస్తే బీజేపీ వీళ్ళకు ధీటుగా 44+ సీట్లు గెలిచారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే టిఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్యలో టఫ్ ఫైట్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ప్లస్ ఇంకొకటి ఇప్పుడు 150 నుంచి 200 జిహెచ్ఎంసీ వార్డులు ఇంక్రీజ్ చేస్తామని చెప్పి మనకు న్యూస్లు చూస్తున్నాము. సో అంటే హైదరాబాద్ చుట్టుపరిధిలో కూడా మనకి ఎన్నో మున్సిపాలిటీ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి జిహెచ్ఎంసీ పరిధిలో రాబోతున్నాయి. కాబట్టి అంటే కొత్త ఒక రూపురేఖలు రాబోతాయి జిహెచ్ఎంసీకి. ఇంతకుముందు 150 నుంచి 200లకు మూవ్ అవుతుంది. ఖచ్చితంగా మనం ఇంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్స్ లలో తెలంగాణలో 50-50 8+8 బీజేపీ అండ్ కాంగ్రెస్ విన్ అయింది కదా. అలాంటి పరిస్థితి జిహెచ్ఎంసీ పరిధిలో బీజేపీకి కాంగ్రెస్ కు మధ్యలో ఉండొచ్చు అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మరి బీఆర్ఎస్ కేసీఆర్ పరిస్థితి ఎలా ఉండబోతున్నారు? కేసీఆర్ పరిస్థితి అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది సార్. అప్పుడు 4 సంవత్సరాల లోపు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ జనాల అంచనాలకు అందుకొని ముందరికెళ్తే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే అప్పుడున్న పరిస్థితులలో ఎలా ఉంటుందో అనేది దిస్ ఇస్ వెరీ ఎర్లీ టు కామెంట్ ఆన్ ద బీఆర్ఎస్ నౌ. మీ పర్సనల్ గా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందంటారు? రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ పాస్ మార్కులు వేయచ్చండి. అంటే ఇంకా డిస్టింక్షన్ అని చెప్పండి, నేను పాస్ మార్కులకైతే ఓకే. ఇంకా ఆయన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్స్ పర్స్పెక్టివ్ లో నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్, ఈ మధ్యలో 35,000 జాబ్ పోస్టులు ఇచ్చారని చెప్పారు. అంటే అది కాకుండా ఎందుకంటే మనకు కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఫ్యూచర్ పర్స్పెక్టివ్ లో అంటే ప్రైవేట్ సెక్టర్ లో కూడా వీళ్ళు సరైన అవకాశాలు ఇచ్చి ఇంకా ముందరికి తీసుకెళ్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. హైదరాబాద్ లో బిల్డింగ్లు కొట్టేస్తున్నారమ్మా. అంటే ఏంటంటే ఏదైతే చెరువులు అన్ని కబ్జా చేసిన అన్ని కూడా కొట్టేస్తున్నారు. వెనకాల మనిషి నాగార్జున గారిది నీకేమనిపిస్తుంది? మేబీ ఒకవేళ అది కనుక గవర్నమెంట్ ప్రాపర్టీ సంథింగ్ కైండ్ ఆఫ్ చెరువు అయితే మంచిదే కదా. ఒకవేళ ఆయనది కావాలని కొట్టేస్తే తప్పు, కానీ చెరువు ఆక్యుపై చేసినప్పుడు తీసేయటం ఈస్ కరెక్ట్. అంటే రాజకీయ నాయకులు అంతా కూడా కొట్టేశారు కరెక్టే. ఒకవేళ ఆ చెరువులు ఆక్యుపై చేసిన దాంట్లో కాలేజీ కానీ స్కూల్స్ కానీ ఉన్నాయనుకో, అవి కూల్చేయాలా వద్దా? మేబీ రివ్యూయింగ్ ఆన్ దెమ్ ఇస్ పర్ఫెక్ట్. అంటే ఇంకోసారి వాటి గురించి ఆలోచించడం మంచిది అంటున్నా. అంటే కాలేజీ ఉన్నా సరే నీకు ఒకసారి ఆలోచించుకోవడం మంచిది. అంటే నీ ఉద్దేశ ప్రకారం కూల్చమంటావా వద్దంటావా? కాలేజీలు ఉంటే కాలేజెస్ స్కూల్స్ సంథింగ్ అట్లాంటివి అయితే కూల్చకపోవడం మంచిది. ఇంకా రేవంత్ రెడ్డి గారి గురించి ఇంకా ఏం చేయాలని కోరుకుంటున్నావు? మేబీ వాట్ హీ ఈస్ డూయింగ్ ఈస్ పర్ఫెక్ట్. ఓకే, మరి ఆయనకి ఏమైనా బ్యాడ్ నేమ్ రావడానికి అవకాశం ఉంది? ఇలా కూల్చేస్తున్నారు కదా, బ్యాడ్ నేమ్ రావడానికి అవకాశం ఉందా? నో. మీ పేరు ఏంటండి? నా పేరు వెంకటేష్. మీ హైదరాబాద్ లో ఏం చేస్తుంటారు? వరంగల్. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో బిల్డింగ్లు కొట్టేస్తున్నారండి. అంటే చెరువులు ఆక్రమించినందుకు బిల్డింగ్లు కొట్టేస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది ఇది? బిల్డింగ్స్ అంటే ఉన్న అధికారి నాయకులు అనుకున్నంత సంపాదించుకొని బిల్డింగ్లు కట్టి ఇవాళ వేరే వాళ్ళకి ఛాన్స్ లేకుండా అయిపోయింది. మామూలు ప్రజలు బ్రతకకుండా అయిపోయింది. అదే వాళ్ళు ఆ ప్లేస్లు ఆక్రమించకపోతే కొంతమంది జనానికి వచ్చు కదా, అది చాలా తప్పు కదా. మరి నేను ప్రజాసేవ చేస్తాను అంటాను రాజకీయ నాయకులు. నీకు అనుకున్నంత ఆక్రమించిన తర్వాత వేరే టోనికి చూస్తాను, లేకపోతే లేదు. అంటే ఇప్పుడు అవి ఏవైతే ఆక్యుపై చేస్తున్నారో దాంట్లో కాలేజీ కానీ స్కూల్స్ కానీ ఉన్నాయనుకోండి, అవి కూల్చమంటారా వద్దంటారా? ఇమీడియట్లీ కూల్చేయాలండి. వాళ్ళు అనుకున్నంత ప్లేస్ ఆక్రమించారు, మరి మామూలు ప్రజలు ఎక్కడ పోవాలి? జీవనాధారం బయట రోడ్ల మీద బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఉంటే తీసేయాలండి. వాళ్ళు అన్ని విధాలుగా ఉండే ఆ కాలేజీ కట్టిండు, లేని పరిస్థితిలో కట్టలే కదా. బయట అంగబలం ఉన్నది, అష్టబలం ఉన్నది, జనబలం ఉన్నది, ధనబలం ఉన్నది, వాళ్ళు కట్టిండు. చాలదా వాళ్ళకి? రేవంత్ రెడ్డి గారికి దీనివల్ల చెడ్డ పేరు రావడానికి అవకాశం ఉందంటారా? జనాలు ఒకటి మంచి అనుకుంటారు, ఒకటి చెడ్డు అనుకుంటారు. ఏదో ఒకటి చేస్తేనే కదండి పబ్లిసిటీ అయ్యేది కూడా. ఇప్పుడు మన అసెంబ్లీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుందండి. ఇప్పుడు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో వస్తే ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే దాదాపుగా మళ్ళీ అధికార పార్టీకే ఎవరైనా ప్రాధాన్యత ఇస్తారు, వేరే పార్టీకి ఎవరు ఇవ్వలేరు. ఇస్తే వాడు ఎన్ని రోజులు ఉంటాడు అక్కడ, మళ్ళీ అధికార పార్టీకి వెళ్ళిపోదామనేసి చెప్తారు. ఏముంటుంది అందులో? ఇంకా రేవంత్ రెడ్డి గారి నుంచి ఏం కోరుకుంటున్నారు, ఇంకా ఏం చేయాలని కోరుకుంటున్నారు మీరు? ప్రజలలోకి వెళ్ళాలి. మొన్న ఏదో వారం రోజులు ప్రోగ్రాం పెట్టాడు, అది కరెక్ట్ తెలుసుకొని ఈ న్యూస్ డైరెక్ట్ ఆయన వినాలి. జనాల దగ్గర న్యూస్ వాళ్ళ నాయకులు చెప్పింది వినొద్దు, ప్రజా నాడి వినండి, అప్పుడు మీరు ఫాలో కాండి.
సమస్యలు సాల్వ్ అవుతాయి. మీ నాయకులు చెప్పిన మాటలు విని అక్కడేదో కూర్చొని దాని మీద తీర్మానం చేసి ప్రజలలోకి పంపితే కాదు.